బాగున్నారా? ఒకేసారి ఇద్దరం కనిపించాం అనుకుంటున్నారు ఏంటా? మనకి ఛానల్ కి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. నేను అనుకుంటూనే ఉన్నా లాస్ట్ ఇయర్ 50,000 కదా తులసి, న్యూ ఇయర్ కి 50,000 సబ్స్క్రైబర్స్ పెరిగారు. మీ అందరి సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి. శోభా గారికి కంగ్రాట్స్ చెప్పడానికి ఈ ట్విట్ అనమాట. సో ఇద్దరు ఒక స్క్రీన్ లోనే కనిపించేశారు మొత్తానికి. అందుకనే కంగ్రాచులేషన్ చెప్పడానికి కోసం జాయ్స్ ఫ్రెండ్స్ కి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మన వీడియోలు చాలా వరకు చాలా పాపులర్ అయింది. అవును, మీ ఛానల్ వల్లే మాకు పాపులర్ అయింది. మేము ఇంత డెవలప్ అవడానికి, ఇంత మందికి రీచ్ అవడానికి మీ ఛానల్, అలాగే అంత మంది మీకు కనెక్ట్ అవడానికి మా షాప్స్. సో మీ మన ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్. అవును, మన పర్మనెంట్ ఛానల్ బిగ్గెస్ట్ కట్ పీసెస్ షాప్ అంటే ఇంక మన ఛానల్లోనే వస్తుంది. ఇలాగే ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి, నెక్స్ట్ ఇయర్ కి 2 lakhs రీచ్ అవ్వాలని చెప్పేసి మన గోలు ప్లస్ ఆశ. అందరికి నమస్కారం. బాగున్నారా? బాగున్నాం అక్క, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. సండే వచ్చింది, సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చింది. మీరు చూస్తున్నారు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో ఉన్న సాత్విక్ ప్రిన్స్ సారీస్ అండ్ కట్ పీసెస్ అండి. ప్రతి సండే మన వీడియో వస్తుంది. దాన్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నందుకు అందరికి చాలా చాలా థ్యాంక్స్. మరి ఈ రోజు మీరు ఎంతో ఇష్టపడ్డ కలెక్షన్, నీకు గుర్తుండే ఉంటుంది తులసి, లాస్ట్ టైం 2 times పెట్టాం ఈ కలెక్షన్. ఒక్క పీస్ లేకుండా అయిపోయింది. ఓకే, ఒక్క రోజులోనే. అది మనకి దీపావళి వల్ల కొంచెం అక్కడ ప్రొడక్షన్ లేక కొంచెం రాలేదు. మళ్ళీ ఇప్పటికి వచ్చింది అది ఫుల్ శారీస్. అందరు ఎదురు చూస్తున్నారు, అంతా త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. షిబోరి డోలా షిబోరి పట్టు. ఓకే, చూస్తే ఒక్క కన్ను కొంచెం కనిపిస్తుంది. ఇంకో ఇక్కడ కలెక్షన్ చాలా వచ్చింది. మీరు చూడొచ్చు ఎంత నెట్ పెట్టారు కదా, అక్కడ నుంచి ఇక్కడ దాకా అయిపోయిందంటారు ఏంటి అని. కానీ అయిపోయిద్దామా, ఇన్ని ఉన్నాయని చూసేసి. అవును, ఇంకా గోడంలో పెట్టాము. ఇక్కడికి వచ్చేసరికి ఎప్పుడు మనకు 6 రంగులే కదా వచ్చేది. ఈసారి అసలు మామూలు కాదు. అది వీడియోలో చూసుకుందాం మనం. ఎందుకు మధ్యలో వచ్చావు నువ్వు చెప్పాక. అది ఉంది ప్లెయిన్ డోలా ప్లెయిన్ పట్టు, అంటే ప్లెయిన్ శారీకి పట్టు బార్డర్ వస్తాయి, క్లాత్ డోలా వస్తుంది. అవి ఉన్నాయి, ఫుల్ శారీస్ ఉన్నాయి, కట్ శారీస్ ఉన్నాయి, జిమ్మిచ్చు ఉన్నాయి. బ్రాసో అది కూడా ఏంటి గ్లాస్ బ్రాసో టైప్ లో వచ్చినాయి కదా, ఆ బ్రాసో కూడా మళ్ళా రీస్టాక్ అయింది. ఆ కలెక్షన్ అయితే అదిరిపోద్ది. ఎక్కువ ఐటమ్స్ పెట్టట్లేదు, తక్కువ ఐటమ్స్ ఎక్కువ చూపిస్తాము. ఎందుకేంది చాలా ఉన్నాయి చెప్తుంటే. ఫేవరెట్ కలెక్షన్, ఎదురు చూస్తున్న కలెక్షన్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎవరు మిస్ అవ్వకుండా సింగిల్స్ కూడా ఇస్తాం ఈ రోజు. మళ్ళీ అంటే ప్లెయిన్స్ అదే బార్ చీరలు. అవును, ఫుల్ శారీస్, కట్ శారీస్, ఫుల్ వీడియో అనమాట ఇవాళ వీడియో. చూడండి ఏ శారీ ఏంటి అన్నది వినండి, రేట్ వినండి. ఒక్కోసారి మన అమ్మాయిలు కూడా రేట్ మనం ఒకటి చెప్తే ఒకటి పెడతారు. ఒకసారి అలా జరిగిపోయింది, క్షమించాలి అక్క. వినండి, క్లియర్ గా వినండి. చూసేదానికన్నా వింటే క్లారిటీ ఉంటది. ఎవరికి కావాల్సినప్పుడే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసేయండి. స్టార్టింగ్ నైట్ నుండే సేల్ స్టార్ట్ అయిపోద్ది. మళ్ళీ ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత అయిపోయినాయా, అప్పుడే అయిపోయినాయా, అంతగాని వీడియో పెట్టడం ఎందుకు, ఇట్లాంటి మాటలు వస్తాయి అనొద్దు. ఎవరి కోసం ఆగదు. అవును, ఎవరో ఏదో. ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్దాం అనుకున్నాను. మనం పెట్టిన కలెక్షన్ ని క్లియర్ గా చూడాలి. ఏం పెట్టారా అని, పెట్టామా అని, డ్యామేజ్ పెడుతున్నామా, విత్ బ్లౌజ్ పెడుతున్నామా, విత్ మనం చెప్తున్నాం కూడా అక్కడికి. కొంచెం ఒకసారి వినండి. ప్రాబ్లం ఏం లేదమ్మా, 1-2. నేను మెసేజ్ కి రిప్లై ఏంటి ఇవ్వనని అనుకోవచ్చు. వాళ్ళు కావాలనుకున్నది క్లారిటీగా నాకు వాట్సాప్ పెట్టేస్తే నేను క్లారిటీగా చేస్తాను. ఏం లేకుండా ఉత్తగా మాటలు పెడితే ఉపయోగం లేదు. అవును, ఏదైనా ఉంటే త్వరగా కొనుక్కోవాలనుకుంటే కొనేసుకుంటే ఏది ఆగదు. జరుగుతానే ఉంటది, వ్యాపారం జరుగుతానే ఉంటది, అమ్ముకుంటానే ఉంటాము. అవును, మీకు ఏదైనా ఉంటే డైరెక్ట్ గా మాతో మాట్లాడాలి, కామెంట్. ఓకే, కాబట్టి ఏమన్నా ఉంటే నాతో మాట్లాడండి, లేదా అన్నతో మాట్లాడండి, లేదా మేము క్లియర్ అడ్రస్ ఇస్తున్నాం. షాప్ కి రండి, ఎక్కడికి పోలే కదా. లేదు, మీరైనా ఎక్కడ ఉంటారో మాకు తెలియదు. అవును, మేము ఇక్కడే ఉంటాం. షాప్ కి రండి. మన సబ్స్క్రైబర్స్ కి పర్ఫెక్ట్ గా చెప్తున్నాం, ఎక్కడ ఏముంది, షాప్ ఎక్కడ ఉంటుంది, అడ్రస్ ఎక్కడ ఉందని పర్ఫెక్ట్ గా చెప్తున్నాం. శారీ కాస్ట్ వచ్చి కూడా ఇంత అంత ఒక కామెంట్ చూసాను. ఆ కామెంట్ నాకు క్లారిటీగా క్లియర్ గా అర్థం కాలేదు, కానీ ఏం పెట్టింది నాకు అర్థం ఏందో లేదు. కొంచెం నెంబర్ ఇస్తాం కాబట్టి కాంటాక్ట్ అవ్వండి, మీకు రిప్లై ఇస్తారు, మీతో మాట్లాడతారు, అన్ని చేస్తారు. ఒకసారి ఏదైనా డౌట్ ఉన్నా మీరు మాట్లాడండి. మీకు ఇంకా కోపం ఉందంటే షాప్ కి రండి, ఇక్కడే ఉన్నాం, యాడికి వెళ్తున్నాం. ఈ శారీ వచ్చి ఇంత రేట్ అంత రేట్, మనం గ్లాస్ బ్రాసో పెట్టాము. దాని విలువ తెలిసిన వాళ్ళు, క్లియర్ గా తెలిసిన వాళ్ళు కొనుక్కుంటున్నారు. సింగిల్స్ వచ్చి కూడా కొనుక్కుంటున్నారు, అంటే దాని గురించి తెలుసు కాబట్టి. అమ్మా ఇది అంత రేట్ ఉంటదా, ఇంత రేట్ ఉంటదా అంటే గురించి తెలియనప్పుడు చెక్ చేయండి. క్లాత్ గానీ ప్రైస్ గానీ బయట చెక్ చేయండి ఒకసారి, ఆ తర్వాత అడిగితే. నాకే తెలియదు, నేను షాప్ పెట్టి 3 ఏళ్ళు అయింది. ఫస్ట్ ఇయర్ లో అయితే మన షాప్ లో ఒక బయటికి వెళ్ళి కొనుక్కోవడానికి పండక్కి బట్టలు అన్ని మన దగ్గర లాంటివి ఉన్నాయి, రేట్లు ఎక్కువ చెప్తున్నారని
ఒక్క పీస్ కొనకుండా వచ్చాను మళ్ళీ. అవును, ఆల్మోస్ట్ నువ్వు మన దగ్గర ఉన్న సారీస్ నువ్వు కట్టేసుకుంటావు. ఇప్పటివరకు నేను ఎక్కడ కొనలేదమ్మా, మన దగ్గర పండగలకి ఇవే, పెళ్లిళ్ళకి ఇవే. అవును, కాబట్టి క్లాత్ ని బట్టి, క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటది. ఇంకోటి సింగిల్స్ తీసుకున్న వాళ్ళు కానీ మనం ఎప్పుడు చెప్తాం రిటర్న్స్ ఎక్స్చేంజ్ లో ఉండవని. కానీ ఈ మధ్య ఏమైతుందంటే మనం బ్లౌజ్ లేదని చెప్పిన తర్వాత కూడా బ్లౌజ్ లేదని మళ్ళా ఇబ్బంది పడుతున్నారు. సరే ఈయన తీసుకున్నారు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఇక నుంచి బ్లౌజ్ లేదనేది కూడా మనం రాద్దాం, లేదు వాళ్ళ కోసం రాయొచ్చు, రాద్దాం. కాబట్టి అయినా వాళ్ళు ఇబ్బంది పడతారని ఎక్స్చేంజ్ కూడా చేశాను. అవునా, చాలా మంది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము. అంటే మన వ్యాపారం స్టార్ట్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది. ఒకళ్ళిద్దరు ఉన్నారు మన కస్టమర్స్. లేదు బాబా, ఒకళ్ళ కథ ఒకళ్ళకి సాల్వ్ అవుతుంది. సింగిల్స్ తీసుకున్న వాళ్ళు కలర్ ఒకటి చెప్తారమ్మా, ఒకటి ఫోటో తీస్తారు, మనం చెప్తున్నది వినరు. ఇంకా వాళ్ళకి చూసింది మాత్రం, అందుకని అంటున్నా, చూసిన దానికన్నా విన్నదే క్లారిటీ ఉంటుంది. కొంచెం వినండి, కొంచెం ప్రైజెస్ రాస్తాం, ఇంకా వివరంగా రాస్తాం. చెప్పాలంటే మాటలు పోయిన వారం చెప్పాల్సింది మర్చిపోయాను, ఈ రోజు ఎందుకో గుర్తొచ్చింది చెప్పాను. కొంచెం నాకు ఒంట్లో కూడా వాళ్ళు అసలు ఫాస్ట్ గా వెళ్ళిపోదాం అనుకున్నా మాట్లాడే, కానీ ఏదైనా కొంచెం వివరం అనేది చెప్పేసావు. సో మన సబ్స్క్రైబర్స్ కొంచెం చూసుకుంటారు అదనేది. అంతే. ఇంకోటి ఏంటంటే అండి, ఇంకా కలెక్షన్ చూద్దాము, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. వెంటనే నాకు ఆర్డర్స్ పెట్టుకోండి, ఆన్లైన్ సేల్ స్టార్ట్ అయిపోద్ది. కావాలనుకున్న వాళ్ళు దగ్గర వాళ్ళు షాప్ కి వచ్చేసేయండి. టైం ఇచ్చేద్దాం. హాయ్ అన్న, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇందాక దారిలో వచ్చేసారు మా వీడియోలో. మధ్యలోకి వచ్చాను, చెప్పాల్సిన కొద్ది చెప్పాను, మరి పక్కన. అవును, సో ఇప్పుడు మనం ఫుల్ గా చెప్పేద్దాం. ఇప్పుడు మనం ఉన్నాము సాత్విక్ ప్రింట్ శారీస్ అండ్ కట్ పీసెస్, వైష్ణవి కాంప్లెక్స్, షాప్ నెంబర్ 113, బి బ్లాక్. బి బ్లాక్ లో లాస్ట్ కి వస్తే లెఫ్ట్ సైడ్ లో మన షాప్ ఉంటుంది. ఇప్పుడు ఐటమ్ లోకి వెళ్ళిపోదాం. ఈ ఐటమ్ వచ్చేసరికి మనకి ఎవర్ గ్రీన్ అనమాట. చాలా మంది కస్టమర్స్ వెయిటింగ్ లో ఉన్నారు. ఇది వాస్తవంగా దీపావళికి రావాల్సింది, దీపావళి ముందే. దీపావళికి ఏంటంటే సూరత్ లో మొత్తం బంద్ అనమాట, బంద్ ఉంటది. కార్ఖానాలు గానీ, ఫ్యాక్టరీలో పనిచేసే కుర్రోళ్ళు గానీ ఎవరు రారు. వాళ్ళు నెల గట్టిగా సెలవు పెడతారు, ఎందుకంటే సంవత్సరం మొత్తం మీద చేసేది అదే, దీపావళి పండుగ చేస్తారు ఎక్కువ. అటు ఓనర్స్ 15 రోజులు వచ్చినా వర్కర్స్ మాత్రం నెలకే వస్తారు. ఈ నెల రోజులు సెలవు అనమాట. ఓనర్స్ కూడా ఏ ఓనర్ వాళ్ళు సెలవు ఇచ్చేస్తారు 4 రోజులు. అదేనన్నా. సో మనకి ప్రొడక్ట్ అనేది లేట్ అయింది. ఈ ప్రొడక్షన్ ఏమైందంటే సగం ఆగిపోయింది, అందువల్ల లేట్ అయింది. ఇప్పుడు వచ్చేదానికి మనం ఎప్పుడు పెట్టినా, అంత ముందు పెట్టినప్పుడు 6 రంగులు 8 రంగులే. ఈసారి ఎక్కువ వచ్చినాయి, 15 రంగులు వస్తాయి. 15 రంగుల దాకా ఒకసారి చూపించు, 15 రంగులు చూపించేస్తున్నాను. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూపిద్దామన్నా. పింక్ కలర్, అలానే మనకి లెమన్ ఎల్లో షేడ్, కొంచెం కట్ట పైకి ఎత్త ఒక రవ్వ కనిపిస్తుంది. ఓకే, మెరూన్ కలర్. నెక్స్ట్ వన్ నావీ బ్లూ. ఓకే, అండ్ లైట్ పింక్, బేబీ పింక్ కలర్, గోల్డ్ షేడ్, రెడ్ అండ్ లైట్ బేబీ పింక్, అలాంటి కలర్. నెక్స్ట్ ఇది సీ గ్రీన్ అంటే నెమల పింఛం కలర్ అంటారు కదా అట్లా. ఇది వచ్చేదానికి ఫ్యాన్సీ కనకాంబరం కలర్ ప్లస్ బ్లాక్ డబుల్ షేడ్. వా, డిఫరెంట్ గా ఉంది. అది లెమన్ ఎల్లో కలర్, గ్రీన్, పెసరపచ్చ, ఇది వంగపూ రంగు. ఓకే, ఇది ఆలు గ్రీన్ కలర్ లా ఉంది, ఫ్యాన్సీ షేడ్ లో. ఇది వచ్చేసరికి బ్లూ, బ్లూ టైప్. ఇది కూడా గ్రీన్ కలర్. 15 కలర్స్. ఇక్కడ మనకి ఏంటంటే పోయినసారి చెప్పేది ఇప్పుడు చెప్పేది ఒకటే మాట. ఓకే, కలర్ ఒకటే వస్తుంది. బండిల్ కి 15 చీరలు వస్తాయి. బండిల్ కి 15 పీసులు ఉంటాయి అన్నమాట. ఇట్లా చూపిస్తాను నేను. బండిల్ కి 15 చీరలు వస్తాయి, 15 రకాల బార్డర్లు వస్తాయి. ఓకే, బార్డర్స్ కూడా మారిపోతూ ఉంటాయి, డిజైన్స్ కూడా మారుతాయి అనమాట. ఓకే ఓకే ఓకే, ఇవి ఇట్లా బార్డర్లు ప్లస్ డిజైన్లు. సో బార్డర్స్ చేంజ్ అవుతాయి, అలానే మనకి డిజైన్స్ మారుతాయి. అంటే 15 డిజైన్లు ఉంటాయి, కలర్ మాత్రం ఒకటే కాంబినేషన్ ఉంటుంది. ఓకే, ఇది అనమాట సంగతి అయితే మాత్రం. ఓకే, ఇది శుభూరికి ఇట్లా మనకి కెంపుల్ బార్డర్ వచ్చింది. నెక్స్ట్ వన్ ఏమో మనకి డార్క్ బిగ్ బార్డర్ లాగైతే వచ్చింది అనమాట. ఇది కూడా చాలా సింపుల్ బార్డర్, రుద్రాక్ష స్టైల్. ఇది ప్లేస్ చెక్స్ మీద చిన్న బార్డర్, చెక్స్. ఓకే, ఇదేంటి చెక్స్ మీద చిన్న బార్డర్, చెక్స్. ఓకే, అలాగే చెక్స్ మీద గ్యాప్ బార్డర్ లాగా. ఓకే, ఇదంతా కూడా మనకి జరిగింది. ఇది ఇట్లా వేయాలన్నా, గ్యాప్ బార్డర్ వచ్చింది. పెద్ద చెక్స్ లో కింద బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. చూస్తున్నారు కదా, ఒకటే కలర్ కి మనకి 15 డిజైన్లు అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు మనం చూపించిన ప్రతి కలర్ లో కూడా ఇలానే మనకి 15 డిజైన్లు కన్ఫర్మ్ గా ఉంటాయి.
చాలా బాగుంది, క్లాత్ కూడా బాగుంది. ఇప్పుడు 15 డిజైన్లు ఒకసారి చూడండి మీరు కట్కి. నిండు శుభోరి బార్డర్ కూడా చూసారు కదా, మిడిల్ వచ్చేసరికి ప్లేస్ వచ్చి ఇక్కడ రుద్రాక్ష డిజైన్ అయితే వచ్చింది. నెక్స్ట్ కూడా మనకు వచ్చరికి జెరీ బార్డర్సే, లైన్స్ బాగుందన్న, క్లాత్ బాగుంది. డోలా శుభోరి, అవును ఇది ప్యూర్ శుభోరి బార్డర్ కి సేమ్. ఇవన్నీ కూడా మనకి కట్టకి 15 చీరలు వస్తాయి కాబట్టి మీకు 15 డిజైన్లు అయితే చూపించడం అయితే జరిగింది. అవునన్నా, చూపించిన బండిలో ఇలా వచ్చింది. బండిలో మళ్ళీ మారచ్చు, డిజైన్లు కూడా మారచ్చు. మీకు హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకైతే 15 డిజైన్లు 15 రంగులు అలా పెట్టుకుని తీసుకోవచ్చు. ఓకే అన్న, అట్లా అమ్ముకునే వాళ్ళు ఏంటంటే ఇంకోటి సింగిల్ అయినా ఇస్తాం. ఒక డిజైన్ కలవదు, ఒక కలర్ కలవదు కాబట్టి 15 డిజైన్లు 15 కలర్లు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ప్రతి దానికి ఒక శారీ అనేది ఓపెన్ పిక్ చేస్తే మనం బ్లౌజ్ అలానే పళ్ళు ఎలా వస్తుందో చూద్దాము. ఇప్పుడు మనం వీటిలో కలర్స్ అనేది ఒక్కొక్కటి ఓపెన్ పిక్ చూద్దాము. సో ఇందాకైతే ఫస్ట్ కలర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఇప్పుడు మనం ఒకటి ఓపెన్ పిక్ చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ కలర్ ఎల్లో కలర్. సో చూస్తున్నారు కదండి, శారీ కూడా ఓపెన్ పిక్ చేస్తాం. మనకి బార్డర్ వైజ్ చూడండి, ప్రతి డిజైన్ అంటే ప్రతి కలర్ కాంబినేషన్ కి 15 డిజైన్స్ అనేవి పక్కగా వస్తాయి అనమాట. మీరు అందులో ఒకటి ఇందులో ఒకటి ప్రతి 15 చీరలు కన్ఫర్మ్ గా తీసుకోవాలి మీరు. ఇది వచ్చరికి ఒకటి ఏంటంటే వస్తే బ్లౌజ్ సెపరేట్ గా వస్తుంది, లేదంటే రన్నింగ్ లో వస్తుంది. ఫస్ట్ చెప్తున్నమాట. అవునన్నా, ఇప్పుడు అది పళ్ళు అన్న మీరు చూపించింది, ఇది పళ్ళు వచ్చిందా డోలాలో. ఓకే, మనం ప్రైస్ ఇంకా రివీల్ చేయలేదు, శారీస్ ఓపెన్ పిక్ చూసిన తర్వాత మీకు ప్రైస్ అయితే చెప్తాం అనమాట. మంచి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి, శుభూరి ప్యాటర్న్ అయితే వచ్చింది. కింద బార్డర్ కూడా సింప్లీ సూపర్ బార్డర్ అయితే వచ్చింది అనమాట. అండ్ మీకు వచ్చేసరికి పళ్ళు చూసారు కదా, ఇది మనకి బ్లౌజ్ వస్తుంది. మనకి సేమ్ ఫుల్ కాంట్రాస్ట్ ఎల్లో కలర్ లో బ్లౌజ్ అయితే వచ్చింది. సో వీటిలో వచ్చేసరికి మనకి 15 డిజైన్లు కూడా ఇలా ఉంటాయి అనమాట. నెక్స్ట్ కలర్ అనేది ఓపెన్ పిక్ చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా కట్టల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో, మీకు ప్రతి ఒక్క కలర్ కూడా ఓపెన్ చేస్తాము. ఇది క్షుణ్ణంగా మీరు వాచ్ చేయండి. ఏంటంటే కొంతమంది మ్యూట్ లో పెట్టి వీడియో అనేది వాచ్ చేస్తూ ఉంటారు, అలా కాదండి. మీరు క్షుణ్ణంగా గనక వాచ్ చేస్తే మనం ఏం క్లాత్ పెట్టామో, ఎలాంటి డిజైన్స్ పెడుతున్నాం, ఎన్ని రకాలు పెడుతున్నాం అని చెప్పేసి మీరు వింటారనమాట. ఇది మంచి ప్యారిటీ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఓకే అన్న, మేము ఏం చెప్తున్నాము అనేది మీకు క్లారిటీ రావాలి. చాలా మంది ఫోటోలు పెడుతున్నారు, క్లారిటీ ఉంటలా, ఏం చేయాలి? అందుకనే ఒకసారి పూర్తిగా వినండి. శారీ ఓపెన్ చేస్తున్నా, ఇది పళ్ళు పార్ట్. సో ప్యూర్ డోలా అండి, మనకి క్వాలిటీ వచ్చేసరికేమో ఇట్లా మనకి జెరీ లాగా పళ్ళు అయితే వచ్చింది. శారీ ఓవరాల్ మొత్తం కూడా ఇట్లా మనకి ప్యారెట్ గ్రీన్ కి డార్క్ బ్లాక్ కలర్ అయితే వచ్చింది అనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా శుభూరి వస్తుంది. అండ్ దీని మీద మీరు గమనించినట్లయితే మనకి ఇట్లా జెరీ లైన్స్ వస్తాయి అనమాట. శారీ మొత్తం కూడా చిన్న బార్డర్, ఎస్ చాలా లిమిటెడ్ అండ్ మీడియం బార్డర్ అండి, మెత్తగా ఉంది క్లాత్ అయితే మాత్రం. దీనికి కాంబినేషన్ వచ్చేసరికి బ్లౌజ్ ఇలా వచ్చింది. అంటే బ్లౌజ్ కూడా మీటర్ బ్లౌజ్ వస్తుంది. ఎంత లావాలకైనా సరే ఇక్కడ బ్లౌజ్ మొత్తం కూడా ఇట్లా లైన్స్ వస్తాయి అనమాట. ఓకే అన్న, సో ఇది ఒక కలర్ అయిపోయింది. దీంట్లో కలర్స్ నెక్స్ట్ కలర్ ఓపెన్ పిక్ చేసే నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ కలర్ ఓపెన్ పిక్ చేస్తున్నాం అనమాట. ఇది కూడా సేమ్ అదే స్టైల్లో వస్తుంది. ఓకే, కలర్ చూడండి, పళ్ళు చూడండి ఎంత హైలైట్ గా ఉందో, డార్క్ మెరూన్ కలర్ పళ్ళు, చాలా చాలా బాగుంది. ఇదంతా కూడా మనకి శారీ అనమాట, చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం. కస్టమైజేషన్ చేసుకోవడానికి దేనికైనా బాగుంటుందండి. చాలా ఫుల్ శారీ అనమాట, అది కూడా పెద్ద చీర వచ్చిందన్న. చీర పెద్దవి వచ్చినాయి కదా, సేమ్ అలానే బ్లౌజ్ ఇట్లా మనకి. ఇది బ్యాకా, ఇది హ్యాండ్ కి వచ్చింది. ఓకే ఓకే డన్. దీనిలో 15 డిజైన్స్ వచ్చేసరికి ఇవన్నమాట. ఈ కలర్ మొత్తం 3 కలర్స్ అయితే ఓపెన్ పిక్ చూపించాము. ఇందాక మనం బ్లూ ఆల్రెడీ చూసాం, మొత్తం 4 కలర్స్ అయినాయండి. ఇప్పుడు 5th కలర్ అనేది ఓపెన్ పిక్ చేస్తున్నాం. బుట్ట జెర్రీ బుట్ట డిజైన్ అయితే వస్తుంది అనమాట. ఇది పళ్ళు వచ్చింది, ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇలా చెక్స్ లైన్స్ అయితే వచ్చింది. శారీ మొత్తం కూడా ఇలా బుట్ట వస్తుంది. ఓకే సూపర్. దీంట్లో మనకి 15 డిజైన్స్ కూడా ఇవన్నమాట, మీరు చక్కగా చూసుకోవచ్చు. ఒకదానికి ఒక డిజైన్ సంబంధమే ఉండదండి, మీరు ఎలా కావాలన్నా కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కలర్ అన్న తీసావా అన్ని కలర్స్? ఓకే డన్. నెక్స్ట్ బ్లూ.
దీనికి బార్డర్ చూడండి, మనకి గ్యాప్ బార్డర్ వచ్చి కింద వచ్చేసరికి జెరీలో సింప్లీ బార్డర్ వచ్చింది అనమాట. ఇదైతే పళ్ళు వస్తుంది. పళ్ళుస్ అన్ని కూడా హైలైట్ గా ఉన్నాయండి. ఏ కలర్ అయితే కాంట్రాస్ట్ వస్తుందో దాని మీద శుభూరి వస్తుందో అదే కలర్ మనకి పళ్ళు అయితే ఇస్తున్నారనమాట. బ్లౌజ్ వచ్చేసరికి ఏమో చెక్స్, అంటే మీకు రన్నింగ్ వస్తుందని చెప్పాము కదా, సేమ్ యాస్టీస్ వచ్చి అక్కడ డిఫరెంట్ వస్తుంది. అంటే రన్నింగ్ వస్తేనేమో శారీ లాగా ఉంటుంది, సెపరేట్ గా అంటే ఇలా వస్తుంది, పెద్ద ముక్క మీటర్ ముక్క వస్తుంది అనమాట. ఓకే, ఈ బార్డర్ కూడా మారింది మనకి. ఇదిగోండి ఇట్లా బార్డర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ అన్న ఇప్పుడు మనకి దీంట్లో కలర్, దీంట్లో డిజైన్స్ చూపిస్తా. ఈ కలర్ లో ఈ డిజైన్స్. నెక్స్ట్ కలర్ ఓపెన్ చేసి, సో మొత్తం 6 అయిపోయినాయి. గ్రీన్ కలర్. ఇవన్నీ కూడా కాంబినేషన్స్ అనేవి ఇలానే ఉంటాయండి. అంటే ఫుల్ ఫ్యాన్సీ వేర్ కలర్ చార్ట్ అయితే వస్తుంది. బాగున్నాయి. ప్రతి దానికి కూడా శుభూరి కన్ఫర్మ్ ఉంటుంది. జెరీ లైన్స్, ప్లెయిన్, బిగ్ బార్డర్, డబల్ బార్డర్ అలా అయితే వచ్చిందనమాట. ఇది పళ్ళు హైలైట్ గా ఉంది. నెక్స్ట్ ఇది బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది. సేమ్ ఇదే బార్డర్ తో రన్నింగ్ అయితే వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కలర్ బ్లాక్. అవును, ఇది రేర్ కాంబినేషన్. రేరు అసలు రాదు కూడా, రానే రాదు. నేను ఫస్ట్ గ్రీన్ అనుకున్నా, దూరం నుంచి చూసి గ్రీన్, బాటిల్ గ్రీన్ లా అనుకున్నా. ప్యూర్ బ్లాక్. బ్లాక్ వచ్చింది. ప్యూర్ బ్లాక్ తెలుస్తుంది, దగ్గర నుంచి చూస్తే ఫుల్ ఐడియా వస్తుంది. సో భలే ఉంటుంది అన్న కాంబినేషన్ కడితే. నేను ఒక రీల్ లో చూసాను, ఒక అమ్మాయి అయితే మామూలుగా వాళ్ళ ఏదో పూజకో ఏదో సంథింగ్ బ్లాక్ ఉండకూడదు అనుకుందంట. బట్ బ్లాక్ ఇలాంటి కాంబినేషన్ సారీ కట్టుకుందంట. ఎంత బాగుందో ఇలాంటి కలర్ కాంబినేషన్స్ కడితే చాలా బాగుంటుంది. ఇవి కూడా మీకు యాస్టీస్ సేమ్ 15 డిజైన్స్ అయితే వస్తాయి. మనం ఇంకా ప్రైస్ రివీల్ చేయలేదు, చేద్దాం. మంచి ఆఫర్ ప్రైస్ ఉంటుందండి మీకోసం. మళ్ళీ రీస్టాక్ అయితే తెప్పించారు. ప్రోడక్ట్ అనేది కొంచెం లేట్ అయింది అనమాట మొత్తం మన దగ్గరికి రావడానికి. బట్ ఈసారి అయితే వచ్చేసింది. బండిల్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ త్వరగా ఆర్డర్ పెట్టేసేసుకోవాలి. లిమిటెడ్ స్టాక్ అనే చెప్తాం మేము ఎప్పుడు చెప్పినా కూడా. సండే వీడియో అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి సండే చాలా మంది ఫ్రీగా ఉండి వీడియో వాచ్ చేసేసి వాళ్ళ నచ్చిన శారీస్ హోల్సేల్ గా రిటైల్ గా తీసేసుకుంటూ ఉంటారు కాబట్టి మీరు తొందరగా హ్యారీ అప్ అయిపోవాలండి. సో నెక్స్ట్ వీటిలో చాలా కలర్స్ వచ్చినాయి, చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇవే అసలు టమాటా రెడ్. మీరు వివరంగా వాచ్ చేయండి. ఏ సారీ ఓపెన్ పిక్ చూస్తున్నామో క్లారిటీగా చూడండి. ఒక కలర్ కాంబినేషన్ ఇంకో కలర్ కాంబినేషన్ కి సంబంధమే లేదు. ఏదైనా డిఫరెంట్ గానే చూపించడం జరుగుతుంది. చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క శారీ అనేది ఓపెన్ పిక్ చేస్తున్నాము. సో ఇది మనకి టమాటా రెడ్ కలర్ కాంబినేషన్ లో అయిపోయింది. నెక్స్ట్ వచ్చరికి గోల్డ్ కి రెడ్. ఇదైతే మాత్రం ఫుల్ డిమాండ్ అండి బయట అయితే మాత్రం. అసలు భలే ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే. ఫ్రెష్ స్టాక్ అంతా కూడా, మీకు ఎక్కడ మిస్టేక్ కానీ డ్యామేజ్ కానీ ఏది ఉండదు. ప్యూర్ డోలా. ఇప్పుడు ఇది పళ్ళు. ఓకే, చాలా సన్న లైన్స్ వచ్చింది. ఇట్లా బార్డర్ వరకు వచ్చింది అన్న. పెద్ద లైన్స్ వచ్చింది. ఇది బ్లౌజ్ సన్న లైన్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ కలర్ పింక్ కలర్. పింక్ వచ్చేసరికి ఇది కూడా మనకి శుభూరి స్టైలే వస్తుంది అనమాట. ఇదంతా కూడా శారీ మొత్తం కూడా ఇలా లైన్స్ అయితే వస్తుందండి, జెరీ లైన్స్ తో. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా ఒకసారి లుక్ వేసేయండి. ఇది బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది అనమాట. సేమ్ శారీ స్టార్టింగ్ నుంచి రన్నింగ్ వరకు సేమ్ అలానే మనకి లైన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ కాంబినేషన్ అన్ని కూడా ఫ్రెష్ స్టాక్ అండి మనం చూపించేది. గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్, సాత్విక్ ప్రిన్స్. ఈ శారీకి ఇంకో స్పెషాలిటీ ఉంది. ఓకే, చెప్పాలి. కింద బార్డర్ కలర్ చూసావా? ఓకే, ఆపోజిట్. ఏం చేంజ్ అయింది? ఆపోజిట్ కలరా? అన్నిటికీ మామూలుగానే వస్తాయి, దీనికి వచ్చేసరికి కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, ఓపెన్ చేయండి చూద్దాం దీని వివరం. పళ్ళు కూడా ఎలా వచ్చింది? పళ్ళు డార్కే వచ్చింది. సారీ బార్డర్ కలరే పళ్ళు వచ్చింది. బార్డర్ భలే ఉందన్న. ఎంత ఫినిషింగ్ ఉందో మీకు. బ్యాక్ టర్న్ చేసి కూడా చూపిస్తాం. ఏది బ్యాక్ ఏది ఫ్రంట్ కూడా తెలియట్లా. ఓకే, పళ్ళు. ఇది పళ్ళు పట్టు వస్తుంది. రన్నింగ్ ఏం కాదు, బ్లౌజ్ కూడా ఇదిగో జాయింట్ వేసాడు. ఇది వాటర్ వేరు. ఓకే, ఇదిగో అన్న. ఇది హ్యాండ్స్ కి ఇంకోటి వచ్చింది. లైన్స్ ఏమో బ్లౌజ్. ఇట్లా బార్డర్ కూడా మారింది. అర్థం కావట్లా వాళ్ళకి అర్థమైంది, కానీ వాళ్ళకే ఎక్కువ అర్థమైంది చెప్పాలంటే. ఊరికి చూసేస్తున్నాం వాళ్ళే. ఆ డిజైన్ కి డిజైన్ వేరియేషన్ ఉందన్న, చాలా వేరియేషన్ ఉంది చెప్పాలంటే. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది శారీ కూడా. బుట్టా వచ్చింది. యాక్చువల్గా మీకు చూపించేది బుట్టా శారీ అనమాట. ఇది మీరు గమనించండి. శారీ మీద బుట్టా కనిపిస్తుంది చూసారా? ఎంత మెత్తగా ఉందంటే అసలు చాలా మెత్తగా. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది సినిమాలో రాజేంద్ర ప్రసాద్ తొమ్మంగానే వైట్ షర్ట్
తుపుక్ సెట్ అది ఇది కూడా అలాగే డిఫరెంట్ గా ఉంది సినిమాలో. ఓకే ఓకే, మనకైతే తెలీదు, అన్న వాళ్ళు చెప్తే వినడమే అన్నమాట. మాకే చిన్నప్పుడు పుట్టలేదు అనుకుంటారు ఆ సినిమా వచ్చినప్పుడు. అయ్యో నేను చిన్నప్పుడు చూసా. ఇంకా ఇప్పుడు వీటిలో ఏ డిజైన్ అయినా కొంచెం ఇలానే ఉంటది కదా కాంబినేషన్ అనేది? లేదు మారచ్చు. అంటే ఈ చార్ట్ వరకు ఇప్పుడు ఈ కలర్ వరకు డిజైన్ ఇలాగే డిఫరెంట్ గా వస్తుంది. అదే ఈ చార్ట్ వరకు నేను కూడా సో అయిపోయినాయా సారీస్? ఇంకా ఉన్నాయా? మెరూన్ ఉంది. అవును కదా, వైన్ కలర్ అన్న బార్డర్ ఇటు మేము ఎలక్ట్ అయిపోయాం. గ్యాప్ బార్డర్ అన్నమాట. తెలీదుగా చెప్పు. టజిల్స్ వచ్చినాయి. నేను చూసేలోపు చెప్పేసి టజిల్స్ వచ్చినాయి. కొన్నిటికి టజిల్స్ వచ్చినాయి, కొన్నిటికి మామూలుగా వచ్చినాయి. అలాగని చెప్పేసి రేట్ వేరియేషన్ ఏమి ఉండదు, ఒకటే ప్రైస్. ఏమంటే మన హోల్సేల్ కస్టమర్స్ కానీ ఎవరైనా తీసుకుని ప్రయోగం చేస్తా ఉంటారు. ఓకే ఓకే, కానీ చూడు ఎంత బాగా నిలబడిందో టజిల్స్ కూడా. డోలాకి బాగా సేమ్ ఇదే కాంట్రాస్ట్ కలర్ లో బాగా తీసుకున్నారు. బ్లౌజ్ అరిపిచ్చేసింది. ఓకే అన్న, ఇప్పుడైనా ప్రైస్ చెప్పచ్చు కదా? మనం పోయిన ట్రిప్ వచ్చేసరికి 1100కి 4 చీరలు అన్నాం. కాకపోతే వాళ్ళు రేట్ పెంచారు. ఓకే, 45 రూపాయలు రేటు పెంచారు. అందులో 25 రూపాయలు 15 రూపాయలు నేనే పడుతున్నా, 25 రూపాయలు పెంచుతున్నాను నేను కూడా. ఏం చేస్తాను? ఓకే, ఇప్పుడు 1100కి 4 సారీస్ పెట్టింది. ఓకే, ఇప్పుడు 1200కి 4 చీరలు 25 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాలని నాకు బాధగా ఉంది. ఎందుకంటే 25 రూపాయలే కాబట్టి పెద్ద బాధ అనిపించింది. అంటే మనకి స్టాక్ అనేది అప్పుడు వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి ప్రైస్ అనేది కొంచెం చేంజ్ అయిందండి. మనకి రావటమే కొంచెం ప్రైస్ ఎక్కువతో వచ్చింది కాబట్టి మీకు 25 రూపీస్ ఈచ్ సారీ మీద పెరిగింది అనమాట. 1200 రూపీస్కి 4 సారీస్ ఇప్పుడు. ఓకే, అయినా మన వాళ్ళు తీసుకుంటారు. దీనికోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో మనకి బాగా తెలుసు. దొరకదు కాబట్టి. అవును, రేట్ ఎక్కువ పెట్టినా కొంటారు, కానీ మనకొద్దు. మన సాత్విక్ ప్రిన్స్ నుంచి అలాంటిది లేనే లేదు అసలు, ఫస్ట్ నుంచి అసలు. తగ్గినట్టు పెట్టేస్తాం. అవును, పెరిగితే పెరిగినట్టు పెడతాం. ఎదురు చూస్తూ ఉంటారు మన కలెక్షన్ కోసం, మన ప్రైజెస్ కోసం. సో అలానే మీకు వివరంగా క్లారిటీగా చెప్పామండి. 1200 రూపీస్కి 4 సారీస్ అయితే వస్తాయన్నమాట. మీరు 1200 రూపాయలకి 4 చీరలు. ఇంగ్లీష్ అందరూ ఇంగ్లీష్ వచ్చేలా ఉంటారా? ఉంటారుగా అన్న, రాస్తాం కదన్నా అక్కడ. ఓకే, సో ఇదన్నమాట ఫస్ట్ కలెక్షన్. అయితే చాలా కలర్స్ చూపించాము. ఇది వచ్చేదానికి జస్ట్ నా దగ్గర శాంపిల్ మాత్రమే ఉంది. స్టాక్ అయితే ఉంది. ఆల్రెడీ నాకు రెగ్యులర్ గా ఉండే కస్టమర్ నేను ఆల్రెడీ ఇందాక చెప్పా, మన దగ్గర కలెక్షన్ ఇంత చూపించినా కూడా హోల్సేల్ కస్టమర్స్ ఉంటారు కాబట్టి లిమిటెడ్ స్టాక్ అనే చెప్తారన్న అని చెప్పా. ప్రతి వారం మనం ఏంటంటే ఆదివారం షాప్ తీయం కాబట్టి శనివారం రోజే వీడియో తీస్తాం. అవును, తీసేటప్పటికి రెడీగా ఉంటారు మా కస్టమర్లు. వచ్చి శనివారం ఏ ఐటెం పెట్టారు ఏంటని చూసుకుంటారు, నచ్చినట్టు తీసుకుని వెళ్ళిపోతారు. నేను వీడియోలో పెట్టేస్తా ఇన్ని ఉండే అన్ని ఉండే అని. ఆల్రెడీ వీడియో అయిపోయిన తర్వాత ఇది తీసుకుని వెళ్ళిపోతా ఉంటారు. అయిపోయినాయా అంటారు. కొంచెం డిసప్పాయింట్ తో ఉంటారు. ఈ ట్రిప్ మాత్రం కొద్దిగా ఎక్కువ తెప్పించారు. ఇబ్బంది లేదు. అలాగని చెప్పేసి లేట్ చేయొద్దు, త్వరపడితేనే ఉంటాయి ఐటమ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకో ఐటమ్. ఓకే, నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇది డోలా పట్టే, అది షిబోరి, ఇది ప్లెయిన్ కాన్సెప్ట్ సేమ్ బార్డర్లు అందులో ఎలా వస్తాయో అలాగే ఇందులో కూడా వస్తాయి బార్డర్లు. బ్లౌజ్ ఎలా వచ్చిందో అలాగే వస్తుంది ఇందులో కూడా. కాకపోతే ఇది ప్లెయిన్. ఇది ఆల్రెడీ మనం పెట్టాము, సేల్ అయింది మనకి బాగానే. మళ్ళీ రిపీట్ అడిగారు చాలా మంది ప్లెయిన్ కూడా కావాలండి అని, అందుకని ప్లెయిన్ కూడా పెట్టాను. కలర్స్ వచ్చేసరికి పోయినసారి పెట్టిన కలర్స్ కి ఈ కలర్స్ కి సంబంధం ఉండదు. చాలా వరకు మారిపోతాయి రంగులు. జస్ట్ మనం 7 కలర్స్ వేసాం కదా, ఇంకా ఉన్నాయి కలర్స్. సో ఫస్ట్ ఒకసారి 7 కలర్స్ కూడా మనం అయితే లుక్ వేద్దాము. మనకి ఎలిఫెంటా గ్రే కలర్, అలానే మనకి రోజ్ పింక్, అండ్ మనకి వచ్చరికి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్, అలానే నెమలి పింఛం బ్లూ, అండ్ మనకి డార్క్ చిల్లీ రెడ్ కలర్, అండ్ మనకి వచ్చరికి డార్క్ గ్రీన్ షేడ్, అండ్ ఇది వచ్చేసరికి ఏమో మనకి వైలెట్ కలర్ అయితే వస్తుంది. సో కలర్స్ చూసారు కదండి, మనకి 2 సైడ్స్ బార్డర్ అయితే ఉంటుంది అనమాట. మనకి ప్లెయిన్ శారీ అయితే వస్తుంది. శారీ మొత్తం కూడా ఇవే కాదు, ఇంకా కలర్స్ ఉన్నాయి వీటిల్లో. ఒకసారి మీరు లుక్ వేయండి. బార్డర్స్ కూడా మారుతూ ఉంటాయి అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క బార్డర్ వచ్చిందండి. దీనికి ఏమో గ్యాప్ బార్డర్, స్మాల్ బార్డర్, కెంపుల్ బార్డర్స్, అలా ఒక్కొక్కటి ఒక్కొక్క బార్డర్ అయితే వస్తుంది. సో మీరు వీడియో చాలా వేరు. అవును, అది డార్క్ బాటిల్ గ్రీన్ లా వచ్చింది, ఇది రామా గ్రీన్ లా వచ్చింది అనమాట. కలర్స్ లుక్ వేయండి, మీకు కాంబినేషన్స్ అర్థమవుతూ ఉంటాయి. మీకు ప్యూర్ ప్లెయిన్ అయితే చూపిస్తున్నాము. ఓకే అన్న, సో స్పెషల్ కలర్స్. డార్క్ వైలెట్, వంకాయ కలర్ అంటారు చూసారా, డార్క్ వైలెట్.
ఇలా వస్తుంది అనమాట బార్డర్. సో మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయిందండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ముందుకి వెళ్తూ ఉండాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పర్చేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలానే జాయ్ స్టైల్స్ ఫేవరబుల్ షాప్ సాత్విక్ ప్రిన్స్ అండి. వీరి దగ్గర నుంచి ఆదివారం వీడియో రాందే మనకి ఆదివారం అనేది ముగింపు అవ్వదు అనమాట. అంత డిమాండ్ షాప్ అయితే అయిపోయింది మన ఛానల్లో. మనం కాదు, కస్టమర్స్ కూడా దాన్ని అలానే ముందుకు తీసుకొని వచ్చారు. సో ఇంకా అలానే ముందుకు వెళ్తూ ఉండాలి. సో మంచి మంచి కలెక్షన్స్, స్పెషల్ డిజైన్స్, స్పెషల్ కలెక్షన్ తో చాలా మేము ముందుకు వస్తూ ఉంటాం అనమాట. ఎన్ని వేసావు ఆల్మోస్ట్ వీటిలో కలర్స్ నువ్వు? 15 రంగులు వస్తాయి. 15 వేసావా? ఇంకా నీ పక్కన ఉన్నవి ఏందవి? సేమ్ కలర్స్ ఉన్నాయి. ఓకే, 15 కలర్స్. ఒక 2 ఓపెన్ చేయి, మనకి ఎట్లా వస్తుందో చూద్దాం. సారీ ఓపెన్ పిక్ చేస్తే బార్డర్ వైజ్ అయితే మాత్రం మనకి ఫుల్ గా అర్థమైపోయింది. వీడియో చూస్తున్నారు కదా. ఇదైతే పళ్ళు వచ్చింది. ఓకే, చాలా లైట్ వెయిట్ ఉంది అన్న. ఓపెన్ పిక్ చేస్తుంటేనే అర్థమవుతుంది సారీ అనేది. ఇది బ్లౌజ్ వచ్చింది. ఎస్ అన్న, సారీ బార్డర్ వేరు, బ్లౌజ్ బార్డర్ వేరు. బ్లౌజ్ బార్డర్ చేంజ్ అయిందా? బ్లౌజ్ కూడా సేమ్ మీటర్ వస్తుంది. మీటర్. ఇది భలే ఉంది కదా. మనకి కట్ శారీస్ లో లిమిట్ లేదు, ఫుల్ శారీస్ లో లిమిట్ లేదు అనమాట. అవును, ఎందుకంటే కొలతలు అనేది మెయిన్ మాకు కావాల్సింది. శారీ కట్టుకుంటే నిండుగా ఉండాలి, కొంచెం ఫీల్ అవ్వకుండా మంచిగా సరిపోయేటట్టు ఉండాలి. మనకి శారీ కట్టగానే ప్రతి ఒక్కరు కంఫర్ట్ ఉంది అన్న ఫీలింగ్ రావాలి. అవును, అది లేకుండా శారీ కట్టినా ఒకటి కట్టపోయినా ఒకటి. ఓకే ఓకే. సో అంత కంఫర్టబుల్నెస్ గా పర్ఫెక్ట్ లెంత్ తో మనకి శారీస్ అయితే వస్తాయి. పర్ఫెక్ట్ అంటే మనకి ఇంకా కొంచెం తక్కువే వచ్చింది, కానీ ఇంకా ఎక్కువే వచ్చింది ఈ శారీస్ లో అయితే మాత్రం. అన్న ప్రైస్ చెప్తావా? ప్రైస్ చెప్పవా? పోయినసారి కూడా 1000కి 4 చీరలు పెట్టాం, ఇప్పుడు అదే రేట్ ఇస్తుంది. 1000కి 4 చీరలే. ఇవి కూడా సేమ్ 1000కి 4 శారీస్. మీకు ఎన్ని పీసులు కావాలన్నా తీసుకోవచ్చు. అమ్ముకునే వాళ్ళు 15 రంగులు తీసుకుంటే 15 కలర్స్ వస్తాయి. అవును, 15 బార్డర్లు వస్తాయి. హోల్సేల్ అయినా సరే అదే రేటు కూడా ఇస్తాం. ఇందులో 1000కి 4 శారీస్. ఓకే అన్న, సింగిల్ అయిన తీసుకోవచ్చు. కావాలంటే బండిల్కి 20 వస్తాయి. 20 చీరల్లో 15 రంగులు రాగా ఇంకా 5 చీరలు ఏంటంటే లైట్ అండ్ డార్క్ షేడ్లు వస్తాయి. లైట్ అండ్ డార్క్ బార్డర్లు మారుతాయి. ఓకే అన్న, ఇప్పుడు వైలెట్ ఉంది, ఇంకో వైలెట్ వస్తుంది, దాని బార్డర్ మారింది. అట్లా అర్థమైంది. ఇక్కడే చూడండి, ఈ వైలెట్ కి వచ్చేసరికి ఏమో ఇలా చిన్న బార్డర్ వచ్చేసి మనకి గ్యాప్ బార్డర్ వచ్చింది. దీనికి వచ్చేసరికి ఏమో షేడ్ కూడా కొంచెం మారింది. అందుకని చెప్పేసి దగ్గరగా ఉంటే నేను చూపించను. ఓకే, ఏదైనా కొంచెం కాంబినేషన్స్ అలానే ఉన్నాయి. అసలు మామూలుగా అయితే 20 రంగులు అనుకోవచ్చు. అవును, షేడ్ మారుతాయి కాబట్టి. సో 1000కి మనకి 4 శారీస్ అన్నమాట. ఈ షేడ్ వేరు, ఈ షేడ్ వేరు. ఓకే అన్న, అట్లాగే 20 చీరలు 20 రంగుల్లాగా వస్తాయి. ఓకే, అమ్ముకునే వాళ్ళకైతే చాలా అనువైన రేట్ అమ్మా. ఇది బయట అయితే దొరకదు ఐటమ్. మీరు ఎంత ఎతికినా కూడా దొరకవు. మన దగ్గర ఉన్నాయని గొప్పగా చెప్పుకునేది కాదు. కాకపోతే కస్టమర్ కి మనం అందించగలిగామా లేదా అనేది చూడాలి. అందుకని డిఫరెంట్ గా మీకు చూపిస్తున్నా. కొన్ని ఐటాలు ఏంటంటే 4 నెలలు 5 నెలలు నడుస్తా ఉంటాయి. రిపీట్ పెట్టుకోవచ్చు. కొన్ని సంవత్సరం నడిచినవి కూడా ఉన్నాయి. అడుగుతా ఉంటారు, మనం పెడతానే ఉంటాం. దానికి కలిసి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసరికి 1000కి 4 చీరలు సింగిల్ కావాలన్నా ఇస్తాం. మీరు కలర్ కరెక్ట్ గా ఫోటో తీసి పెడితే ఇచ్చేస్తాం, పార్సల్ చేయడం జరిగింది. నెక్స్ట్ కలెక్షన్ లో దగ్గర మాత్రం 1 లేట్ అవుతా ఉంటది. దానితో వానలు పడుతున్నాయి, చూసి పంపిస్తా ఉండాలి. ఓకే అన్న, నెక్స్ట్ ఇంకో ఐటమ్ అమ్మా. ఇప్పుడు వచ్చేదానికి మళ్ళీ నెక్స్ట్ కలెక్షన్ ఇది. వచ్చేదానికి మనం ఇది వెల్వెట్ బ్రాసో అంటారు. అంతకుముందు మనం గ్లాస్ బ్రాసో అమ్మాము, అలాగే టిష్యూ టోలా బ్రాసో అమ్మాము. ఇది వెల్వెట్ బ్రాసో, ఇది కూడా ఆల్రెడీ మనం అమ్మింది. కాకపోతే రిపీట్ అడుగుతున్నారు ఇది, అందుకే మళ్ళీ సరుకు తెప్పించి చేశాను. ఇందులో వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్లు కూడా. ఒక 3-4 డిజైన్స్ ఓపెన్ చేద్దాం. కాకపోతే మనకు కరెంట్ లేదు, కరెంట్ పోయింది. అవును, కరెంట్ పోయిందండి అనుకోకుండా. ఇప్పుడే చెప్పాం కదా, క్లైమేట్ అనేది చేంజ్ అయింది. అదేమో నిజంగా ప్రకృతి సహకరించేసింది. కింద వేద్దామన్నా బార్డర్. సో మీకు సారీ ఇలా ఓపెన్ పిక్ అయితే చేస్తామన్నమాట. ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ వచ్చింది. సారీ మొత్తం ఓపెన్ చేస్తానే. ఓకే, దానికలా అర్థం అవుతుంది. గ్లాస్ బ్రాసో లాగే ఉంటుంది ఇది కూడా, వెల్వెట్ బ్రాసో. ఓకే, ఇది బ్లౌజ్ వచ్చింది. సారీ డిజైన్ వచ్చింది. అవును, ఓకే ఓకే అన్న. ఇది ఒక బిట్ చూపించాం కదా, ఇప్పుడు ఇంకొక బిట్. ఇది వచ్చేదానికి దగ్గర 5 మీటర్ల లాగా ఉంది. సన్నటోళ్ళకైతే 2వ ముక్కతో పని లేదు. జాకెట్ ఒకటి కట్ చేసుకుని ఒక ముక్కతో అయిపోయింది.
కింద బార్డర్ చూస్తున్నారు కదా, మంచి ఫినిషింగ్ బార్డర్లో. ఇది మనకు వచ్చేసరికి బ్రాసోలో కూడా కొంచెం గరుగ్గొనడం అలా లేదండి, మంచి క్రేప్. మెత్తగా ఉంటుంది క్వాలిటీ. అంటే మనకి క్రేప్లో ఎంత మెత్తగా వచ్చిందో అదే క్వాలిటీ అంత మెత్తగా అయితే వచ్చిందనమాట. సో వీటిలో డిజైన్స్ ఒకసారి చూడండి, మీకు ఇట్లా వేసి చూపిస్తాను. నెమలి పింఛం బ్లూ కలర్, అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమో మనకి పళ్ళ పొడి కలర్ షేడ్ అయితే వచ్చిందండి. సో కలర్స్ అనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కొంచెం దాన్ని బట్టి అర్థం చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది అనమాట. దానికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా. ఓకే అన్న, ఇక్కడ పైకే వేయన్న, కొంచెం కింద వరకు లైటింగ్ రావట్లేదు కదా. సో కట్ట మొత్తం కూడా మనకి కలర్ఫుల్గా ఇలా వస్తుందండి. ఓకే నైస్. ఇట్లా బార్డర్ వస్తుంది. సో కరెంట్ లేకపోయినా కూడా వీడియో అయితే షూట్ చేస్తున్నాం, కొంచెం మీరే కొంచెం సహకరించాలన్నమాట. బాందిని స్టైల్లో మనకి ఇట్లా డిఫరెంట్ గా లైట్ మనకి ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది. కింద బార్డర్ వచ్చేసరికి ఏమో ప్లెయిన్ బార్డర్ లాగా అయితే వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి సాఫ్టీ మెటీరియల్ అయితే ఉంటుందండి, మీకు పర్ఫెక్ట్ కటింగ్ అయితే వస్తుంది అనమాట. ఫుల్ శారీ కన్నా ఇంకా ఎక్కువే వస్తుంది. ఫ్లోరల్ డిజైన్ మెత్తగా ఉంటుందండి క్లాత్ అయితే మాత్రం. ఇదైతే బ్లౌజ్ వస్తుంది అనమాట. ఈ బండిల్కి వచ్చరికి ఎన్ని పీసులు వస్తాయన్న వీటిల్లో? సో ఈ బండిల్ ఒకటి, ఈ బండిల్కి ఒక 30 పీసులు ఇలా అయితే వస్తూ ఉంటాయి అనమాట. మీరు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు. డిజైన్లు కూడా దగ్గర దగ్గర మనకి ఎంత లేదన్నా కూడా 28-30 డిజైన్లు వస్తాయి. బండిల్ పెట్టేసుకోవచ్చు, డిజైన్లకి ఇబ్బంది ఏం లేదు. స్టాక్ అయితే ఉంది. అంటే ఇది అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్ స్టాక్. లిమిటెడే, కాకపోతే మనం లిమిటెడ్ లో కూడా ఎంత స్టాక్ ఉందో చెప్తున్నాము. ఓకే, దీని ప్రైస్ వాళ్ళు త్వరపడండి. మనం అప్పుడు పెట్టింది 350 రూపాయలు, 350 రూపీస్. సింగిల్ కూడా ఇస్తాం. సో మీరు వీడియో కాల్ అనేది చేయండి, కొంచెం లైట్ వల్ల కొంచెం సరిగ్గా కనపడకపోయినా మీకు వీడియో కాల్ చేస్తే చూపిస్తారనమాట. హోల్సేల్ రేట్ వచ్చేసరికి 350 రూపాయలు. అదే రేట్ కి సింగిల్ కూడా ఇవ్వబడుతుంది. మనకి ఏంటంటే కస్టమర్ చాలా మంది సింగిల్స్ అంటున్నారు, అందుకని సింగిల్ కూడా ఇస్తామని చెప్తున్నా. ఓకే అన్న, తప్పకుండా. నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం. అమ్మా, ఇందాక మన కరెంట్ లేకపోవడం వల్ల ఏంటంటే ఆ బండి లైట్లు సరిగ్గా కనపడిద్దా లేదా అని చెప్పేసి ఒక చిన్న డౌట్ తో మళ్ళీ బిట్టు కలుపుతున్నాం. ఇది వచ్చేదానికి బ్రాసోలో డిజైన్స్, ఇవన్నీ బ్రాసోలో డిజైన్స్, ఒక డిజైన్ కాదు చాలా డిజైన్స్ వస్తాయి. ఓకే, సో మన లైట్ లేని దానికి బండి లైట్ దానికి కొంచెం వేరియేషన్ ఉంటుంది కాబట్టి మనం కరెంట్ రంగాల్లో కొంచెం బండిల్స్ అనేవి మీకు చూపిస్తున్నాము. సో వాటిలో ఉన్న రంగులు కట్టకొచ్చేసరికి మీకు 35 పీసులు అయితే ఉంటాయండి. ఇవన్నీ బాగా డిమాండ్ ఉంటది. అసలు ఓపెన్ పిక్ చేసి చూపించాము ఇందాక, ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇందాక కూడా ఒక కస్టమర్ వచ్చి అదే పనిగా వచ్చి తీసుకొని వెళ్ళారనమాట శారీ అనేది. బాబాలే ఉంటాయండి. రేట్ ఆ రేటే కదన్నా? రేట్ అదే రేట్, 350 రూపాయలు. కేవలం 350 రూపీస్ మాత్రమే. ఇక్కడికి 2.5 మీటర్ వచ్చింది. అండ్ పల్లో కూడా వచ్చింది. దీనికి పల్లో రాదు, నీ హ్యాండ్ తో తీస్తే వస్తుంది బ్రో, వస్తుంది. ఐ నో దట్. పల్లో అంటే జస్ట్ ఇదే. బ్రాసో కూడా కాదన్నా, అసలు డిఫరెంట్ గా ఉంది. అసలు వెల్వెట్ బ్రాసో, వెల్వెట్ బ్రాసో ఇవన్నీ ఏంటంటే బయట దొరికే ఐటమ్స్ కాదు. మనం చెప్పడానికి బ్రాసో అని చెప్పాము, కానీ బ్రాసోలోనే ఫుల్ ఫినిషింగ్ ఉన్న బ్రాసో కలెక్షన్ అయితే చూపిస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకో బ్రాసో వస్తుంది, అది కూడా చూపిస్తా. ఓకే ఓకే, అంటే సరుకు రెడీ అయింది. ఓకే అన్న, వస్తుంది ఒక వారంలో మన దగ్గరకు వస్తుంది. కటింగ్ చేసి చూపించేస్తాను. సో ఇవ్వండి బండిల్స్ వచ్చరికి. ఇందా మనం కరెంట్ లేనప్పుడు చూపించిన బండిల్ అయితే ఇదనమాట. ఇలా కలర్ చార్ట్ అంతా కూడా మనకి పేస్ట్రీ కలర్ చార్ట్ అయితే వస్తుంది, బాగుంటుంది. ఫుల్ కలర్ఫుల్ గా అయితే ఉంటుంది అనమాట కలర్స్ అన్ని కూడాను. అండ్ ఫోటోషూట్స్ కానీ అండ్ మిషన్ వాళ్ళు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మాత్రం. అండ్ నేను అనుకున్న బండిల్స్ కూడా అవేనా? అవి వేరే ఐటమ్. కేవలం 350 అంతేనా? కేవలం 350 రూపాయలు. ఓకే అన్న, సో జిమ్మీ చూలోకి వెళ్దాం. మనం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేదానికి జిమ్మిచ్చు. ఓకే అన్న, జిమ్మిచ్చులో మనం పోయినసారి ఏం చేసామంటే స్టాక్ ఎక్కువ ఉంది, ఆల్రెడీ కటింగ్ చేయాల్సిన సరుకు కూడా ఉందని చెప్పేసి దాన్ని క్లియరెన్స్ సేల్ లో పెట్టేసి 150 రూపాయలకి అమ్మేసాం. ఓకే, ఇప్పుడు వచ్చేదానికి మళ్ళీ ఫ్రెష్ అనమాట. ఓకేనా, మొన్న ఉన్న రంగులకి ఈ రంగులకి అసలు సంబంధం లేదు. ఇవన్నీ డిఫరెంట్ కలర్స్, కొత్త కలర్స్ అనమాట. డిఫరెంట్ కలర్స్ అసలు డిఫరెంట్ కనిపిస్తుంది చూసారు. ఇది వచ్చేసరికి పింక్, లైట్ కలర్. ఇది వైలెట్, అసలు ఒరిజినల్ వైలెట్ ఇది. ఓకే, లావెండర్ షేడ్ అంటారు. లావెండర్ ఇదే ఒరిజినల్ లావెండర్. ఇది వచ్చేసరికి సంపంగి పువ్వు రంగు. ఇంతవరకు మనకి జిమ్మిచ్చు అమ్మాం కానీ ఈ రంగు ఉన్నాయి అన్న. కలర్స్ అయితే మొత్తం చాలా చాలా బాగున్నాయి. కనకాంబరం కలర్, డార్క్ కనకాంబరం కలర్, అది కూడా జిమ్మిచ్చులో చాలా స్పెషల్ గా కనిపిస్తుంది అసలు. ఇది వచ్చేసరికి ప్యూర్ స్కై బ్లూ. ప్యూర్, అవును, ఆకాశం కలర్. ఇది లావెండర్ లో ఇది లైట్. ఓకే అన్న, అది రెండు, ఇది లైట్. ఇది అవును. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ. ఓకే, ఇంకు బ్లూ. ఓకే, బ్లూ అంటారు, ఇంకో బ్లూ అంటారు, సబ్బు బ్లూ షేడ్ అంటారు, కొంచెం డిఫరెంట్ గా. సీ గ్రీన్ లో కూడా భలే స్టైల్ గా ఉంటది ఇది కలర్.
సో నెక్స్ట్ వన్ ఫ్యాన్సీ కలర్ పెసరపచ్చ. అండ్ ఇది కూడా వచ్చేసరికి వైన్ కలర్, వంగపూత కలర్. వంగపూ అంటే వేరుగా ఉంటది, ఇది వేరు. ఇది వచ్చేసరికి ఒక లావెండర్ లో ఒక డిఫరెంట్ కలర్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి జిమ్మిచూలో కలర్ చార్ట్ అన్నమాట. మీకు ఒక్కొక్క కలర్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి. డిసెంబర్ కలర్, డిసెంబర్ కలర్ అన్న, కనకాంబరం కలర్ అన్న. కనకాంబరం అది, ఇది కూడా సేమ్ అలాంటి డిసెంబరేనా ఫ్రెండ్స్? మీరే కామెంట్ చేయండి, డిసెంబర్ కాదు పెట్టండి కలర్, ఏం పర్లేదు. కామెంట్ కోసం అయినా సరే మీరు అది పింక్ రాణి కలర్ లేకపోతే కనకాంబరం. నేను చెప్పింది ఇదే, ఇది కనకాంబరం అన్నా. నేను కనకాంబరం అన్నావు కదా, నేను అది కనకాంబరం అంటున్నాను, ఇది డిసెంబర్ అంటున్నాను. సరే కామెంట్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ వన్. ఇది వచ్చేసరికి లైట్ కొంచెం ఫ్యాన్సీ పిస్తా గ్రీన్ కలర్ అలాంటి కలర్స్ అన్నమాట. ఓకే, గ్రే కలర్స్. సో ఇవన్నీ కూడా మనకి ఆనియన్ పింక్ కలర్. ఆనియన్ పింక్ లో కూడా డిఫరెంట్ షేడ్. అవును. అండ్ ఎల్లో, లెమన్ ఎల్లో. ఎస్, భలే ఉన్నాయి కలర్స్, ఇంకా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా మనకి జిమ్మిచూ సారీసే అన్నమాట. సో ఇట్లా మనకి బండిలో ఇక్కడ నుంచి మీరు లుక్ వేసేయండి. ఇవన్నీ కూడా మనకి జిమ్మిచూ కలర్ చార్ట్. సూపర్ కలర్స్ బాగున్నాయి. వచ్చేదానికి అమ్మా మామూలుగా అయితే మనం ఫస్ట్ లో 225 తర్వాత 200 అట్లా అమ్మాము. ఇది వచ్చేదానికి నాకు రేట్ తక్కువలోనే వచ్చింది, కేవలం 175 రూపాయలు, 175 రూపీస్. ఓకే, బండిల్కి ఎన్ని? బండిల్ కాదు, కలర్స్ దగ్గర 48 రంగులు వస్తాయి. సో 48 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఎన్ని పీసులు కావాలన్నా తీసుకోవచ్చు. మీకు రేట్ వచ్చేసరికి కేవలం 175 రూపాయలు అయితే పడుతుంది. సింగిల్ అయినా ఇస్తా. ఓకే, డన్. ఇది వచ్చేసరికి హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. స్టైలర్స్ అయితే ఎగపడతారు అసలు. కస్టమైజేషన్ చేసుకునే వాళ్ళకి, ఫోటో షూట్స్ వాళ్ళకి అయితే మంచి బెనిఫిట్ అండి. నేను జిమ్మిచో స్టార్ట్ చేసి దగ్గర ఇప్పుడు ఇది ఒక పీస్ ఎన్ని మీటర్స్ వస్తుంది పర్ఫెక్ట్ గా? 6 మీటర్స్. ఎప్పుడు వచ్చి కటింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట, 6 మీటర్స్. ఓకే, మామూలుగా అయితే చాలా ఈజీగా ఉంటది. ఇది ఒక బిట్ అయితే వచ్చిందండి మనకి పర్ఫెక్ట్ గా 6 మీటర్ కటింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇది 4 మీటర్లు అన్నాం, 480 దాకా ఉంది. ఓకే, అండ్ బ్లౌజ్ కూడా పెట్టారు, సింగిల్ బ్లౌజ్ కూడా. ఓకే అన్న, ఇది 1 మీటర్ పెట్టారు, కేవలం 175 రూపాయలు మాత్రమే అన్నమాట. సో కలర్స్ అయితే మాత్రం 48 కలర్స్ అయితే ఉన్నాయి, 48 రంగులు వస్తాయి. ఓకే అన్న, ఇక్కడికే మనకి దగ్గర 13-15 రంగులు దాకా వచ్చినాయి. ఇంకా ఓపెన్ చేయాల్సినవి ఉన్నాయి, ఇంకా బండిల్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇది అంతా మనకు వచ్చరికి ఇలా బండిల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా కలర్ చార్ట్ అయితే ఉంది. ఇవన్నీ కూడా ఎన్ని కలర్స్ తీసుకున్నా మీకు ప్రైస్ వచ్చేసరికి కేవలం 175 రూపీసే పడుతుంది అనమాట. సో ఇదండి ఇవాళ మనకి జిమ్మిచూ కలెక్షన్ అయితే. లాస్ట్ పంచులు అయితే మామూలుగా ఇవ్వలేదు. నేను జిమ్మిచో స్టార్ట్ చేసి 8 నెలలు అయిందని చెప్పాను కదా. 8 నెలల్లో ఈ చార్ట్ ఇంతవరకు రాలా నాకు. ఇదే ఫస్ట్ టైం రావటం. కంపెనీ మార్చాము, క్వాలిటీ కూడా బాగుంది. అండ్ కలర్ మ్యాచింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఎక్సలెంట్. 48 కలర్స్ అంటే 48 రంగులు అండి. అసలు హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకైతే అసలు ఈ కలర్ మ్యాచింగ్ దొరకడం చాలా కష్టం. యాక్చువల్గా ఈ బిట్ మనం గోడల్లోకి వెళ్ళి తీసి ఉండాల్సింది, బట్ కరెంట్ లైట్ లో చూపిద్దామని చెప్పేసి గోడౌన్ పైనుంచి కిందకి వేసాం. అవును, కానీ రాగానే కరెంట్ వచ్చింది సంతోషంగా. ఓకే అన్న, అయితే ఇదమ్మా ఈ వారం కలెక్షన్. కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకుంటేనే ఉంటాయి ఐటమ్స్. వచ్చేసరికి అన్లిమిటెడ్ అయితే కాదు, నా దగ్గర మహా అయితే 1200-1300 చీరే ఉంటుంది. కావాలన్నా త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. ఉంటే ఆర్డర్ పెడితేనే ఉంటాయి, ఎందుకంటే రంగులు తగ్గిపోతా వస్తాయి. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఒకటే కలర్ 10 కావాలి 20 కావాలని అడుగుతా ఉంటారు. యూనిఫామ్ లాగాని లేకపోతే డ్రెస్ కోడ్ లాగాని కస్టమైజేషన్ చేసుకోవడం కానీ పిల్లలకి బాగా వాడుతున్నారు అడగటం, ఎందుకంటే మ్యాచింగ్ దొరకదు బయట. సో హోల్సేల్ కస్టమర్స్ అండ్ మిషన్ కుట్టే వాళ్ళు తొందరగా వీడియో అయితే చూడండి, చాలా రంగులు అయితే ఉన్నాయి. మీకు ఇంకా పండగే. ఇంకో విషయం కూడా చెప్తాం, వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, మేమేం చెప్తున్నాం అనేది మీరు గ్రహించండి, ఆ తర్వాత ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే మేము చెప్తాం, మీరు ఆర్డర్ పెడతారు, అదేమో ఉండదు. ఎందుకంటే షాప్ కి వచ్చిన వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు. అవును, ఏదైనా ఫస్ట్ చూడంగానే ఆర్డర్ పెట్టేసేసుకుంటేనే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఫస్ట్ మీరు ఆర్డర్ పెట్టి మీ వరకు మీరు సపరేట్ తీసిన తర్వాత మిగతా వాళ్ళకి అమ్ముతాం. ఓకే అన్న, కావాల్సిన త్వరపడండి. తప్పకుండా. ఈ వారం కలెక్షన్, వచ్చే వారం మళ్ళీ ఇంకో కలెక్షన్ తో మీ ముందుకు వస్తాం. బాయ్ అన్న. బాయ్ అన్న.